దేశమైనా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం కోసం స్పైస్ని ఏర్పాటు చేస్తాయి. సాధారణంగా మనుషుల్ని స్పైస్లా పంపిస్తాం. కానీ మొదటి నుంచి కూడా పక్షుల్ని లేదా పిల్లుల్ని, కాకుల్ని, కుక్కల్ని ఇలా రకరకాల జంతువులను కూడా స్పైస్‌గా గూఢచర్యం చేయిస్తుంటాం. పాత కాలంలో కూడా రాజులు ఈ పనే చేసేవాళ్ళంట. అయితే మనకి ఇలాంటి కథనాలు చాలా గూడా ఉన్నాయి. ఉదాహరణకి డాల్ఫిన్స్ ఏదైతే సముద్రాల్లో ఉంటాయో అవి సీ మైన్స్ అంటే పెద్ద పెద్ద నౌకల్ని కానీ, సబ్‌మెరైన్స్ గానీ వీటిని బ్లాస్ట్ చేయడానికి లోపల మైన్స్ పెట్టినప్పుడు వాటిని డిటెక్ట్ చేయడానికి డాల్ఫిన్ స్పైస్‌ని పెట్టేవాళ్ళంట. అంతేకాదు ప్రచ్ఛన్న యుద్ధం కోల్డ్ వార్ టైంలో సోవియట్ యూనియన్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి అమెరికన్ సీఐఏ వాళ్ళు పిజియన్స్ ఏదైతే పావురాలు ఉంటాయో వాటికి చిన్న చిన్న మైక్రో కెమెరాస్ పెట్టి పంపించేవాళ్ళంట. వాటితో పాటు పిల్లుల చెవుల లోపల చిన్న కుట్టేసి మైక్రోఫోన్ తగిలిచ్చి వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో, ఏం చర్చించుకుంటున్నారో తెలుసుకునేవాళ్ళంట. ఇలా చాలా వాడతారనమాట. ముఖ్యంగా రాట్స్ అంటే రోడెంట్స్‌కి బాగా స్మెల్లింగ్ కెపాసిటీ ఉంటది. రాట్స్ కానీ, కుక్కలకు కూడా బాగా స్మెల్ చేస్తాయన్నమాట. స్నిఫర్ డాగ్స్ అంటాం. సో, రకరకాల వస్తువులు ఎక్కడ పెట్టారో తెలుసుకోవడానికి ఈ స్నిఫర్ డాగ్స్‌ని గాని, రాట్స్‌ని గాని వాడతారనమాట. ఇట్లా రకరకాల లివింగ్ ఆర్గానిజమ్స్‌ని రక్షణ కోసం, ఇంటెలిజెన్స్ కోసం వాడటం ఎప్పటినుంచో పరిపాటయిపోయిందనమాట. కొత్తగా జర్మనీ వాళ్ళు బొద్దింకలను వాడుతున్నారు. స్పై కాక్రోచెస్ చాలా విచిత్రంగా ఉంది గదా! చిన్న కాక్రోచెస్ మనకు తెలుసు కాక్రోచెస్ అనేవి చాలా చిన్న లివింగ్ ఆర్గానిజమ్స్ అనమాట. వాటికి చిన్న బ్యాక్ ప్యాక్ కడతారు. దాని ద్వారా ఎలక్ట్రిక్ సిగ్నల్స్ వాటి బ్రెయిన్‌కి పంపిస్తారనమాట. అంటే రిమోట్ ప్లేసెస్‌కి ఎవరు మనుషులు వెళ్ళలేని ప్లేసెస్‌కి ఈ కాక్రోచెస్ చాలా ప్రీ డిఫైన్డ్ అంటే వీళ్ళు డిఫైన్ చేసి లేదా వీళ్ళు సిగ్నల్‌తో కమ్యూనికేట్ చేస్తూ ఒక ఏరియాకి పంపించి అక్కడి నుంచి కమ్యూనికేషన్ తీసుకొస్తా ఉంటారనమాట. సో, స్పై కాక్రోచెస్ అనమాట. ఈ కాక్రోచెస్ బ్రెయిన్‌లో ఎలక్ట్రిక్ సిగ్నల్స్ పంపిస్తారు. కాక్రోచెస్‌కి చిన్న బ్యాక్ ప్యాక్ పెడతారనమాట. సో, ఈ కాక్రోచెస్ ఇన్ఫర్మేషన్ అంటే ఎక్కడ శత్రు ప్రదేశాల్లో ఏం జరుగుతుంది, రిమోట్ ప్లేసెస్‌లో ఏం జరుగుతుంది, అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తా ఉంటదనమాట. వీటితో పాటు రకరకాల యానిమల్స్, ఇతర జీవుల ద్వారా ఇన్‌స్పైర్ అయ్యి కూడా కొన్ని అడ్వాన్స్ డిఫెన్స్ టెక్నాలజీస్ తయారవుతున్నాయి. ఉదాహరణకి రీసెంట్‌గా మనం చూసాం డ్రోన్ టెక్నాలజీ, స్వార్మ్ డ్రోన్స్ అంటే మస్కిటోస్‌తో ఇన్‌స్పైర్ అయ్యి ఈ డ్రోన్స్ అదే మోడల్‌లో తయారయ్యాయన్నమాట. చిన్న చిన్న గ్రాస్ హాపర్స్ వీటితో కూడా ఇన్‌స్పైర్ అవుతాయి కొన్ని కొన్ని టెక్నాలజీస్. అంతేకాదు ఇప్పుడు జాపనీస్ వాళ్ళ బుల్లెట్ ట్రైన్స్ ఉన్నాయి. అవి కింగ్ ఫిషర్ బర్డ్ ఎలా కూసుగా అలా ఉంటదో సేమ్ అదే మోడల్‌లో అన్నమాట. రీసెంట్‌గా మనం చూసాం బీ-2 బాంబర్స్. ఇవి పెరిగ్రిన్ ఫాల్కన్ ఈ పక్షి ద్వారా ఇన్‌స్పైర్ అయినాయన్నమాట. దీన్నే బయోమిమిక్రీ అని గూడా అంటారు. అంటే ఒక పక్క రకరకాల జీవుల్ని స్పైయింగ్‌కి వాడుతున్నారు. ఇంకొక పక్క రకరకాల జీవుల్ని, లివింగ్ ఆర్గానిజమ్స్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని సేమ్ అదే మోడల్‌లో ఎక్విప్‌మెంట్స్ కూడా టెక్నాలజికల్‌గా డిఫెన్స్ ఎక్విప్‌మెంట్స్ కూడా తయారు జేస్తున్నారు. ఇది చాలా పెద్ద విచిత్రమే అని చెప్పాలి.